రియల్‌మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో వీళ్ళ రియల్‌మీ జీటీ ఫ్యామిలీలో ఫ్లాగ్‌షిప్ మోడల్ రియల్‌మీ జీటీ 6ని లాంచ్ చేయబోతున్నారు. సో, ఇది అప్రాక్సిమేట్‌గా నాకు తెలిసి వీళ్ళు లాంచ్ చేయడం ఒక రూ. 40,000 పెడతారేమో నాకు డౌట్ ఉంది. నా సలహా ఏంటంటే ఒకవేళ ఈ ఫోను విత్ కార్డ్ ఆఫర్స్‌తో అరౌండ్ ఒక రూ. 35,000 బడ్జెట్‌లో వస్తేనే దీన్ని చూడండి. ఒకవేళ 40,000 దాటి పైకి వెళ్ళిందనుకోండి దీన్ని స్కిప్ చేసేయండి. వెరీ రీసెంట్‌గా వీళ్ళు రియల్‌మీ జీటీ 60 అని ఒక మొబైల్‌ని లాంచ్ చేశారు. దానికి ఒక ప్రాపర్ అప్‌గ్రేడ్ ఇది నిజానికి. దానికి దీనికి ఒక మేజర్‌గా 3 చేంజెస్ ఉంటాయి. ఒకవేళ అది కొనని వాళ్ళు ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంటే అప్పుడు దీనికి వెళ్ళండి. ఆల్రెడీ కొన్నవాళ్ళు దీంతో అప్‌గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. మేజర్‌గా ఉన్న 3 చేంజెస్ ఏంటంటే దాంట్లో ఉన్న మెయిన్ కెమెరా సెన్సారు దీంట్లో ఉన్నది వేరు. ఇందులో వీళ్ళు ఫ్లాగ్‌షిప్ మోడల్‌ని తీసుకొచ్చారు. LYT 808 అని చెప్పి విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ రెండోది దాంట్లో మీకు టెలిఫోటో లెన్స్ ఉండదు. దీంట్లో మాత్రం డెడికేటెడ్‌గా ఒక మీకు టెలిఫోటో లెన్స్‌ని ఇస్తున్నారు విత్ 2x ఆప్టికల్ జూమ్‌తో. అండ్ మూడోది అందులో మీకు స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 ఉంటే దీంట్లో మీకు స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ఉంటుంది. టెక్నికల్‌గా ఇది ఒక ఫ్లాగ్‌షిప్ మోడల్ ఆఫ్ ప్రాసెసర్ అనమాట. 800 సిరీస్‌లో. ఇవి మేజర్‌గా ఉన్న చేంజెస్. ఒకవేళ ఇవి 3 కూడా కావాలి అరౌండ్ 35,000 బడ్జెట్‌లో ఉంటే అప్పుడు దీని వైపు చూడండి. ఇది నా డైరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ కమింగ్ టు ఫోన్ ఇది రియల్‌మీ జీటీ 60 ఈరోజే మన ఇండియాలో లాంచ్ అవుతుంది. అండ్ దీంట్లో మీకు ఏఐ ఫీచర్స్ కూడా డైరెక్ట్‌గా తీసుకొచ్చారు. రియల్‌మీ జీటీ 60లో కూడా వస్తది. అప్డేట్ రూపంలో వస్తది. దీనికి మాత్రం వీళ్ళు డైరెక్ట్‌గా ఔట్ ఆఫ్ ది బాక్స్ ఏఐ ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు. సో, ఇక్కడ మనకి ఏఐ బ్రాండింగ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ జీటీ 6 అలాగే రియల్‌మీ బ్రాండింగ్ బ్యాక్ సైడ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్ 6000 నిట్స్ అండ్ మీకు రెగ్యులర్‌గా 1600 నిట్స్ ఉంటుంది. అండ్ 120 వాట్స్ ఫాస్ట్ చార్జర్ 5500 mAh బ్యాటరీ. రియల్‌మీ ఫోన్‌లో రియల్‌మీ జీటీ 60 అలాగే దీంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే బ్యాటరీ ఎక్కువ ఇస్తున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఎక్కువ ఇస్తున్నారు. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. అండ్ ఇక్కడ మన దగ్గర ఉంది ఫ్లూయిడ్ సిల్వర్ 16 GB 512 GB ర్యామ్. బేస్ మోడల్ మీకు 8+256 అని ఉండొచ్చు. లేదంటే 12+256 అని ఉండొచ్చు. సో, టెక్నికల్‌గా వీళ్ళు కొంచెం తక్కువ బడ్జెట్‌లోకి వెళ్దాము అన్న ఆలోచనలో ఉంటే 8+256ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అన్ని మోడల్స్‌లో కూడా మీకు LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.0 టెక్నాలజీ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకి సార్ వాల్యూస్ ఉన్నాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోన్ కంటే ఈ సార్ వాల్యూసే ఇంపార్టెంట్. సార్ వాల్యూ మీకు హెడ్‌కి 1.175 వాట్స్ పర్ కేజీ ఉంది. బాడీకి 0.368 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి. ఇండివిడ్యువల్‌గా 2 కలిపి కాదు. సో, యాజ్ పర్ ది స్టాండర్డ్స్ మనకి మెయింటైన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది. ఫ్లూయిడ్ సిల్వర్ కలర్. అలాగే మీకు ఒక TPU కేస్ మంచి క్వాలిటీది ఇస్తున్నారు. అలాగే మీకు ఒక చార్జర్ 120 వాట్స్ టైప్ సి కేబుల్. సో, ఇక్కడ మీకు టైప్ సి టు టైప్ సి ఇస్తే ఇంకా బాగుండేది. అప్డేట్ అయినట్టు ఉండేదన్నమాట. సో, ఇక్కడ టైప్ సి కేబుల్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు మీకు యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ ఇలాంటివి అయితే మనకి బాక్స్‌లో వస్తున్నాయి. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్ ఇది మీకు కంప్లీట్‌గా కొంచెం బల్క్ డిజైన్‌తోనే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు గ్లాస్‌తో వస్తుంది. ఇది ఒక అప్‌గ్రేడ్ జీటీ 60తో చూసుకున్నప్పుడు. అండ్ బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాల సెటప్ కనిపిస్తది. అండ్ ఇది కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ బ్రాండింగ్‌తో ఉంటుంది. రియల్‌మీ బ్రాండింగ్ అండ్ ఫింగర్ ప్రింట్స్ అయితే ఈజీగానే ట్రాక్ చేస్తుంది. పైన గ్లాసీ ఫినిషింగ్ ఏదైతే ఉందో కెమెరా మాడ్యూల్ ఏరియాలో అక్కడ మీకు ఇంకా ఫింగర్ ప్రింట్స్ ఈజీగా అట్రాక్ట్ అయితే చేస్తుంది. కేస్ పెట్టుకుంటే మీకు కొంచెం కవర్ అయితే అవుతుందన్నమాట. అండ్ రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్, టాప్‌లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, ఐఆర్ బ్లాస్టర్ అండ్ మీకు ఒక సెకండ్ స్పీకర్ ఉంటుంది. అలాగే మీకు బాటమ్ సైడ్ సిమ్ ట్రేని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. మెయిన్ మైక్రోఫోన్ టైప్ సి పోర్ట్ అండ్ ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీకు ఎలాంటి బటన్స్ గానీ, పోర్ట్స్ గానీ ఉండవన్నమాట. సో, డిజైన్‌లో మాత్రం చాలా బాగుంది. ఇది IP65 రేటింగ్‌తో కూడా వస్తుంది. అండ్ దీని థిక్‌నెస్ మీకు 8.6 mm ఉంటుంది. అండ్ వెయిట్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 199 గ్రామ్స్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ అండ్ ఫ్రంట్ సైడ్ కొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2తో దీన్ని ప్రొటెక్ట్ చేశారు. సో, డిజైన్‌లో మాత్రం ఎలాంటి ఫ్లాస్ అయితే ఏం లేదు. దీంట్లో పెద్దగా మాట్లాడుకోవడానికి లేదు. ఓన్లీ మీకు ఫింగర్ ప్రింట్స్ అయితే ఈజీగా అట్రాక్ట్ అవుతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్ దీంట్లో మీకు 6.78 ఇంచెస్ 1.5K రెజల్యూషన్‌తో LTPO AMOLED డిస్ప్లేని యూజ్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ డాల్బీ విజన్ కూడా దీనికి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ బ్రైట్‌నెస్ మీకు క్లెయిమ్ చేసేది 6000 నిట్స్ అండ్ డే లైట్ కండిషన్‌లో మాత్రం చాలా నీట్‌గా ఉంటుంది. రెగ్యులర్ బ్రైట్‌నెస్ మీకు 1600 ఇది మోర్ దాన్ ఎనఫ్. సో, మంచి క్వాలిటీ డిస్ప్లే ఇస్తారు. అండ్ రియల్‌మీ జీటీ 60లో కూడా డిస్ప్లే డిపార్ట్మెంట్‌లో మనకి ఎక్కడ ఒక్క వంక కూడా దొరకదు. అండ్ దీంట్లో కూడా సేమ్ డిస్ప్లే ఎలాంటి చేంజెస్ లేవు. అందుకని డిస్ప్లే డిపార్ట్మెంట్‌లో నెగెటివ్ పాయింట్స్ మనం మాట్లాడుకోవడానికి కూడా
ఏమీ లేవన్నమాట. ఎక్సలెంట్ డిస్‌ప్లే, ఎక్సలెంట్ వ్యూయింగ్ యాంగిల్స్‌తో, ఎక్సలెంట్ కలర్స్‌తో ఇది మనకి కనిపిస్తుంది. అండ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2తో దీన్ని ప్రొటెక్ట్ చేశారు. సో, డిస్‌ప్లే డిపార్ట్‌మెంట్‌లో కూడా ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్‌మెంట్, స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేశారు. 4nm TSMC మేక్ అండ్ ఇది ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్స్ స్కోర్ చేసింది. నేను టెస్ట్ చేసినప్పుడు 1.51 మిలియన్ ఉంది. సో, యాక్చువల్‌గా ఇది 1.7 మిలియన్ దాకా కూడా వెళ్తుంది. డిపెండ్స్ ఆన్ ది రూమ్ కండిషన్. నేను ఏసీ బంద్ చేసి, అన్ని లైట్లు ఆన్ చేసి, హీట్ టెంపరేచర్ దగ్గర టెస్ట్ చేసేటప్పుడే ఇది 1.5 మిలియన్ వచ్చిందంటే, కొంచెం కూల్ కండిషన్‌లో టెస్ట్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ స్కోర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇది ఫ్లాగ్‌షిప్ 800 సిరీస్. అంటే దీంట్లో కోర్స్ వేరేలాగా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మీకు ఐఎస్‌పీ వేరే ఉంటుంది. సో, దానివల్ల మీకు కెమెరా పెర్ఫార్మెన్స్ అలాగే రెగ్యులర్ టాస్క్‌లు వాడుతున్నప్పుడు కూడా చాలా డిఫరెంట్‌గా కొంచెం ఫ్లాగ్‌షిప్ లెవెల్‌లో పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్‌గా దీంట్లో మీకు LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.2 కూడా దీంట్లో ఇస్తున్నారు కాబట్టి రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా చాలా ఫాస్ట్‌గా అయితే ఉంటాయి. అయితే ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ సాటిస్ఫాక్టరీగా అనిపించినాయి కానీ నాకు సిపి థ్రాట్లింగ్ మాత్రం ఎందుకు అంత సాటిస్ఫాక్టరీగా అయితే నాకు అనిపించలేదు. స్కోర్ మాత్రం రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిన వాటిల్లో చాలా తక్కువ స్కోర్ చేసిన ఫోను. బట్ గేమింగ్ ఆడుతున్నప్పుడు పెర్ఫార్మెన్స్ అయితే మంచిగానే ఉంది మళ్ళీ. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. మేబీ ఆప్టిమేషన్‌లో ప్రాబ్లమ్ అనుకుంటున్నాను నేను. గేమ్ ఆడుతున్నప్పుడు బానే ఉంది. అండ్ వీళ్ళు 120 ఎఫ్‌పిఎస్ కూడా క్లెయిమ్ చేస్తున్నారు. పెర్ఫార్మెన్స్ అయితే నీట్‌గా ఉంది. అండ్ గేమ్ ఒక 40 మినిట్స్ ఆడిన తర్వాత కూడా అరౌండ్ 39 డిగ్రీస్ వరకే వెళ్ళింది. అలాంటి కండిషన్‌లో చాలా మంచిగానే పెర్ఫార్మ్ చేసింది. బట్ సిపి థ్రాట్లింగ్ యాప్‌లు చేసినప్పుడు మాత్రం కొంచెం డిఫరెంట్‌గా అయితే వచ్చిందనమాట. అండ్ ఇంట్రెస్టింగ్‌గా దీంట్లో హైయెస్ట్ ఎక్కువ ఏరియాని ఇస్తున్నారు వీళ్ళు. కూలింగ్ ఛాంబర్ గూడా వేపర్ కూలింగ్ ఛాంబర్ ఏదో ఉంది గదా! సో, దీన్ని వీళ్ళు కొంచెం ఎక్కువగానే ఆఫర్ చేస్తున్నారు. సో, స్టిల్ పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బావుంది. గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు అనిపించింది. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్‌మెంట్, దీంట్లో మెయిన్‌గా కెమెరా డిపార్ట్‌మెంట్‌లో కీ రోల్ ప్లే చేస్తుంది. సో, దీంట్లో 3 కెమెరాలు ఉంటాయి బ్యాక్ సైడ్. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ సోనీ LYT 808 ఇది ఒక ఫ్లాగ్‌షిప్ లెవెల్ సెన్సార్ అనమాట. అండ్ దీంట్లో 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి. అండ్ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ కూడా ఉంది. అండ్ రెండోది 15 మెగా పిక్సెల్ సామ్సంగ్ JN5 సెన్సార్‌ని యూజ్ చేశారు. ఇది టెలిఫోటో లెన్స్ అండ్ ఇది మీకు 2x జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మూడోది 8 మెగా పిక్సెల్ కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్. ఓకే. దీన్ని పక్కకు పెట్టండి. మిగతా 2 కెమెరాలు ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ అయితే బానే చేస్తుంది. అండ్ నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం 2x పోర్ట్రేట్స్ చాలా నీట్‌గా వస్తున్నాయి. అండ్ రెగ్యులర్ పోర్ట్రేట్స్ అండ్ రెగ్యులర్ ఫోటోస్ కూడా క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఈవెన్ మీరు రియల్‌మీ GT60 తీసుకున్నా గానీ కెమెరా పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. అండ్ ఇది ఇంకా కొంచెం అప్‌గ్రేడ్ అయింది. అది కాకుండా మీకు ఇక్కడ ఐఎస్‌పీ ఫ్లాగ్‌షిప్ లెవెల్ ఐఎస్‌పీ వచ్చింది. కెమెరా కూడా ఫ్లాగ్‌షిప్ లెవెల్ కెమెరా ఇచ్చారు. టెలిఫోటో లెన్స్ ఇచ్చారు. సో, దానివల్ల ఆప్టిమేషన్ కూడా చాలా బాగుంది. అండ్ కలర్ రీప్రొడక్షన్స్ కూడా చాలా నీట్‌గా ఉంది. ఇక్కడ మెయిన్‌గా దీంట్లో కెమెరానే కీ రోల్ ప్లే చేస్తుందన్నమాట. చాలా బాగున్నాయి కెమెరా శాంపిల్స్. 2x టెలిఫోటో ఇచ్చారు కదా! సో, ఈ సెన్సార్‌కి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ ఇస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్‌లోకెళ్ళేది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ లేదు. బట్ 2x షాట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి షాట్స్ మాత్రం నీట్‌గా వస్తున్నాయి. అంటే మీరు స్టేబుల్‌గా పట్టుకొని మంచి షాట్స్ తీస్తే మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. కెమెరా మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎక్కడ కూడా నాకు డ్రాబ్యాక్ అనిపించలేదు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ టెలిఫోటో లెన్స్ కూడా ఇస్తే బాగుండేదనేది నా ఒపీనియన్ మాత్రమే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కెమెరా మాత్రం ఖచ్చితంగా యూజబుల్. చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అయితే కెమెరాలో ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే జనరల్‌గా మీకు 4K వీడియో రికార్డింగ్ బ్యాక్ సైడ్ ఇస్తున్నారు. అండ్ స్టెబిలైజేషన్ మాత్రం లిమిట్ చేస్తున్నారు. ఓన్లీ 1080p వరకే లిమిట్ చేస్తున్నారు. సో, ఇక్కడ మనం కొంచెం 35,000, 40,000కి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు అది కూడా 4K 30 FPS కన్నా అట్‌లీస్ట్ స్టెబిలైజేషన్ ఇస్తే ఇంకా చాలా బాగుండేది. సో, ఇది ఒక చిన్న డిసప్పాయింట్‌మెంట్ అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్‌లీ ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా చాలా బాగా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్‌లీ దీనికి మీకు 4K 30 FPS రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ 4K వీడియో రికార్డింగ్ కూడా. ఇది ప్లస్ పాయింట్ దీంట్లో. అండ్ దీంట్లో మీకు ఆండ్రాయిడ్ 14 ఔట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ రియల్‌మీ UI 5.0 వస్తుంది. అండ్ వన్స్ 35,000, 40,000 దాటుతున్నప్పుడు ఖచ్చితంగా బ్లోట్‌వేర్ అనేది ఇలాంటి ఫోన్స్‌తో తగ్గిస్తే చాలా బాగుంటుందని నేను అనుకున్నాను. అండ్ దీంట్లో కూడా కొన్ని బ్లోట్‌వేర్ అప్లికేషన్స్ ఉన్నాయి. అండ్ స్టిల్ అవి రిమూవబుల్ అండ్ తీసేసుకోవచ్చు. బట్ తగ్గిస్తే ఇంకా బాగుంటుందనేది నా ఒపీనియన్. అండ్ రీసెంట్ టైమ్స్‌లో రియల్‌మీ UI అంటే కలర్ వాయిస్ ఏదైతే ఉందో దీని పెర్ఫార్మెన్స్ మిగతా వాయిస్‌లతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. అంటే వీళ్ళ కాంపిటీటర్‌లతో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రియల్‌మీ UI మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ ఫీచర్స్ చాలా బాగున్నాయి. అండ్ ముఖ్యంగా దీంట్లో కొత్తగా ఈసారి ఏఐ ఫీచర్స్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఏఐ ఫీచర్స్ ప్రెజెంట్‌గా 4, 5 ఫీచర్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. అందులో 3 మాత్రం ఎక్సలెంట్‌గా అనిపించినాయి. దాంట్లో ఒకటి ఏఐ నైట్ మోడ్ అనమాట. సో, ఇది మీకు నైట్ వీడియోలు తీసుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా కొంచెం బెటర్‌గా ఉంటుంది ఫోటోస్, వీడియోస్ అప్పుడు. అండ్ రెండోది ఏఐ ఆబ్జెక్ట్ రిమూవర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నారు. దాంట్లో ఒక థర్డ్ పార్టీ పర్సన్ ఎవరో
థర్డ్ పర్సన్ ఎవరో కనిపిస్తున్నారు, అతన్ని రిమూవ్ చేసుకోవాలంటే జస్ట్ ఆ ఇమేజ్ మీద ఇలా సర్కిల్ గీస్తే అతన్ని రిమూవ్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ని రీప్లేస్ చేస్తుంది సేమ్ బ్యాక్గ్రౌండ్తో. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట, చాలా బాగుంది ఈ ఫీచర్ మాత్రం. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు ఏఐ స్మార్ట్ లూప్ మోడ్ కూడా ఉంది. ఈ స్మార్ట్ లూప్ మోడ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బ్రౌజ్ చేస్తున్నారు, అక్కడ టెక్స్ట్ కావాలి మీకు, ఆ టెక్స్ట్ లాంగ్ ట్యాప్ చేసి పట్టుకున్న తర్వాత ఇలా స్వైప్ చేస్తే సైడ్కి అక్కడ మీకు షేర్ చేసుకోవడానికి డైరెక్ట్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది ఎక్సలెంట్, ఇది చాలా బాగుంది. అండ్ ఇమేజెస్ అలాగే టెక్స్ట్ మీరు డైరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు, ఎక్కడ కాపీ చేసి స్క్రీన్ షాట్లు తీసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఈ ఏఐ ఫీచర్స్ మాత్రం దీంట్లో చాలా బాగా నచ్చినాయి నాకైతే. అండ్ ఇది మీకు 3 years పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్, 4 years పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా రోల్అవుట్ చేస్తామని చెప్తున్నారు. సో ఓఎస్ మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్. ఓన్లీ ఆ 2-3 బ్లోట్వేర్ అప్లికేషన్ తీసేస్తే సూపర్గా ఉంది ఓఎస్ మాత్రం. 5500 mAh బ్యాటరీ విత్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. బ్యాటరీ ఎక్కువ, ఎట్ ద సేమ్ టైం ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎక్కువే. టైప్ సి టు టైప్ సి పీడీ ఛార్జింగ్ ఇస్తే ఇంకా బాగుండేది, అది కూడా యాడ్ చేస్తే సూపర్గా ఉండేది అనమాట. స్టిల్ ది బెస్ట్ అనమాట, ఈ బడ్జెట్లో బెస్ట్ బ్యాటరీని, బెస్ట్ బ్యాటరీ పెర్ఫార్మెన్స్ని ఆఫర్ చేస్తున్న ఫోన్ ఇది. సో ఇవి నేను దీంట్లో అబ్జర్వ్ చేసిన కొన్ని కీ పాయింట్స్ అనమాట. సో దీంట్లో మీకు ఏ ఫీచర్ బాగా నచ్చింది అనేది కింద కామెంట్లు రాయండి. చెప్పాను కదా 35,000 విత్ కార్డ్ ఆఫర్స్ వస్తే స్టిల్ దీన్ని కన్సిడర్ చేయొచ్చు. చాలా మంచి ఫోనే అవుతుంది ఈ పర్టికులర్ బడ్జెట్లో. టఫ్ కాంపిటేటర్ కూడా వీళ్ళ కాంపిటీటర్స్కి చాలా మంచి ఫోన్, ఒక లుక్ అయితే వేయండి. సో ఇది రియల్మీ GT6 సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.